నమస్తే, నేను మీ భాస్కర్ని. ఈరోజు ప్రారంభ సంచికలో వచ్చిన వార్తలు ఒకసారి చూద్దాం. చూసే ముందు నిన్న తిమ్మాపూర్ మండలంలో అలుగునూరులో ఒక ఆత్మీయ సమ్మేళనం అని పట్టభద్రుల కోసం ఒక ఆత్మీయ సమ్మేళనం నరేందర్ రెడ్డి గెలుపు కోసం ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కానీ ఆ ఆత్మీయ సమ్మేళనంలో ఆ సమావేశంలో పట్టభద్రులు తక్కువ ఉన్నారు, కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు, ఖాళీ కుర్చీలు ఎక్కువ ఉన్నాయి. ఖాళీ కుర్చీలు ఎక్కువ దర్శనం ఇచ్చినాయి. అది మళ్ళీ పార్టీ కార్యకర్తలతో దాదాపు నిండిపోయింది. కానీ అసలైన పట్టభద్రులు, అసలు ఓటు వేసే పట్టభద్రులు మాత్రం చాలా అంటే చాలా తక్కువ. అంటే మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టుగా ఖచ్చితంగా మనం ఈ ఎమ్మెల్సీ ఎన్నిక గెలవాలి, మనకి రెఫరెండం లాంటిదని చెప్పిండు కదా. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ముందు ముందు చూడాలి. ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. ఓటర్ల సమీకరణలో ఫెయిల్ ఎంతమంది వచ్చినా చూడండి. పేరుకే పట్టభద్రుల సమ్మేళనం, కార్యకర్తలతోటే సమావేశము, ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఓటర్ల సమీకరించడంలో ఫెయిల్ అయినట్టుగా మనకి కనబడుతున్నాయి. కానీ పేరుకే పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం, అక్కడికి పట్టభద్రులను తీసుకురాలేకపోయారు. హాజరైన వారిలో ఎక్కువ మంది పార్టీ కార్యకర్తలు, సామాన్య ఓటర్లే. ప్రచారంలో దూసుకెళ్తూ అధిష్టానానికి గెలుపు బహుమానం ఇస్తారని ప్రచారం చేస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమావేశంలో ఖాళీ కూర్చునే దర్శనమిస్తున్నాయి. ఇవి నిన్న ఏర్పాటు చేసిన సమావేశం నల్గొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జనం లేక ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చినాయి. ఓకే, మన పేపర్ కద్దాం. సూర్యదిశ ఘోర రోడ్డు ప్రమాదం. ఎక్కడంటే నిన్న మన ఎక్కడికి మన ప్రయాగరాజు నేను కుంభమేళ స్నానానికి వేస్తా ఉంటే రోడ్డు ప్రమాదం జరిగింది. 10 మంది దాకా చనిపోయింది. అందుకే చెప్తున్నా, కొద్ది జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే చెప్పిరావు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తలు వహించాలని సూచన. దేశానికి రోడ్ మ్యాప్ కాకుండా కులగణన, ఫిర్యాదులపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం. రాహుల్తో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ పై చర్చించలేదని వెల్లడి. తో భేటీ అయి కులగణన గురించి చర్చించాడు. జయలలిత ఆస్తుల విలువ 4,000 కోట్లకు పైనే. కళ్ళు చెగిరేల ఆభరణాలు, చెప్పులు, చీరలు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు చూస్తే 4,000 కోట్లకు పైనట. ఎన్నికల కోల్లేని జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం, ప్రభుత్వ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టండి. హౌసింగ్ రెవెన్యూ ఐఎన్పిఆర్ అధికారులు డిప్యూటీ సీఎం సమీక్ష. అతడు నాకు కూడా అర్థమైతే లేదు. ఈ చెప్పుకుంటూ కూడానా ఒకసారి ప్రజాపాలన అప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు. తర్వాత కులగాలని అప్పుడు క్లియర్గా చెప్పిండు ఇల్లు లేదని. మళ్ళీ దగ్గర గ్రామ సభలు జరిగినాయి. మళ్ళీ ఇంకేంది, మళ్ళీ ఎన్నికల కొల్లేని జిల్లాలో ఇందిరమ్మ నిర్మాణం చెప్పిన దాఖలు అయితే ఒక్క ఇల్లు కూడా లేదు ఎక్కడికైనా. కానీ 14 నెలలే మనం ఇస్తాం చెప్పుకుంటూ ఓడే ఉన్నాయి. బాధ్యత పరీక్షలకు కానీ, ఇంటర్ పరీక్షలకు కానీ CC కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తుండ్రు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే మన సమగ్ర శిక్ష ఉద్యోగస్తులది కుటుంబాలు రోడ్డు పాలైనాయి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు చనిపోయిండు. రోడ్డు ప్రమాదం, ఇద్దరు సమగ్ర శిక్షణలో చేసే ఇద్దరు చనిపోయిన వాళ్ళకు ప్రభుత్వం తరఫున 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వాళ్ళు దేశం డిమాండ్ చేస్తుండ్రు. పద్మశాలిలో తక్కువ శాతం చూపించిండు కులగణన సర్వేలో. ఏంటి జేఎస్ నాయకులు ఆర్ శ్రీనివాస్ అంటారు, నల్గొండ. అది కులగణన సర్వేలో పద్మశాలిల సంఖ్యను తక్కువ చూపించిందని చెప్పుకొస్తుండ్రు. రేషన్ అక్రమ వ్యాపారాలకు సవాల్గా మారిన అడవి రికార్డు. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో అయితే అక్కడ ఏంటంటే బియ్యం స్మగ్లర్లకు అధికారులకు ఒకటి ఆడియో వైరల్గా మారిందట. అక్కడ అధికారులకు డబ్బులు ఇచ్చినట్టుగా స్మగ్లర్లు చెప్తారు. అయితే ఆరోపణలు నిజం లేదని ప్రజలు కూడా అనుకుంటున్నారు. వాళ్ళు అట్లా తీసుకునేది అంటే ఇట్లా ఎందుకు పట్టుకోరు కదా, బియ్యం అక్రమ రావణను పట్టుకోరు కదా ప్రజలు కూడా అంటున్నారు. అయితే తప్పుడు ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకుంటామని కోటల సీఎం ముత్యం రమేష్ చెప్తుండ్రు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తన అభిప్రాయానికి తెలియజేసే హక్కు ఉంది. కానీ ఈ హక్కును దుర్వినియోగం చేస్తే అధికారుల ప్రతిష్టను దిగజారే తప్పుడు ఆరోపణలు చేయడం చట్టరీత్యా నేరం అని పోలీసు శాఖను అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఉపేక్షించబోమని
అప్రదిష్ట పాలు చేస్తే ఉపేక్షించబోమని సిఐ నిన్న హెచ్చరించిండు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నిర్మల్ జిల్లా తానూరు మండలంలో ధర్మాన్న అని బోసి గ్రామం చెందిన ధర్మాన్న అనే సీనియర్ కార్యకర్త మరణించిండు. ముదలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పోయి పరామర్శించారు. అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు. మైనింగ్ శాఖ కార్యదర్శి శ్రీధర్ ఇసుక రీచ్ వద్ద 360 డిగ్రీల కెమెరాల ఏర్పాటు, ఇందిరామిల్లకు ఉచితంగా ఇసుక అందించేలా చర్యలు. అక్రమ ఇసుక చేయకుండా నిన్న కార్యదర్శి శ్రీధర్ నిన్న సందర్శించాడు పెద్దపల్లిలో. పక్క కార్యాచరణతో మాదకద్రవ్యాల నియంత్రణ. రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్ సందీప్ కుమార్ మాదకద్రవ్యాల నియంత్రణ డ్రగ్స్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. మున్సిపల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు 19,500 జీతం ఇవ్వాలి. సంగారెడ్డిగా వాళ్ళ మున్సిపల్ కార్మికులు నిన్న సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్కు వినతి పత్రం ఇచ్చిండ్రు. బండారి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ రఘునందన్ రావు. మేడ్చల్ ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సోదరుడు వెంకటరెడ్డి సతీమణి పద్మ ఇటీవల కాలం చేయడంతో కుటుంబంలో ఎంపీ రఘునందన్ రావు పరామర్శించిండు. రీజనల్ రింగ్ రోడ్ బాధిత సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్సీ కవిత. అయితే మునుగోడు నియోజకవర్గంలో రీజనల్ రింగ్ రోడ్డు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ మునుగోడులో రింగ్ రోడ్ చేయబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అండగా ఉంటానని చెప్పిన కానీ ఇప్పుడు మాట మార్చి పట్టించుకోవట్లేదని కవిత ఆరోపిస్తుంది. సిరిసిల్లలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఫ్లాష్ మ్యాప్ అంటే యువకులు చెడు అలవాట్లకు వ్యసనాలకు దూరంగా ఉండాలి, మంచి మార్గంలో పోవాలని నిన్న సిరిసిల్లలో యువత మేరకు అంటూ ఫ్లాష్ మ్యాప్ నిర్వహించింది. పాటిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సమావేశాన్ని బహిష్కరించిన జర్నలిస్టులు. నిన్న ఇక్కడ ఉస్మాన్ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో విలేకరులు వెళ్తే విలేకరులు కూర్చోడానికి కుర్చీలు లేకుండా నిలబెట్టడంతో కుర్చీలు లేవు, మళ్ళీ 2 గంటల ఆలస్యం ఇంకా సమావేశం. అందుకే నిన్న మన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమావేశాన్ని జర్నలిస్టులు బహిష్కరించారు, వచ్చేసింది. మరి మీడియా మిత్రులకు కనీసం వాళ్ళ సమావేశానికి వచ్చినప్పుడు వాళ్ళు న్యూస్ ఎట్లా కవర్ చేస్తారు, మీ వార్త ఎట్లా కవర్ చేస్తారు? మీ వార్త కవర్ చేసినా కూర్చోడానికి కూర్చుంటారా? తునికాకు సేకరణకు టెండర్లను ఆహ్వానించాలని పెద్దపల్లి జిల్లాల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ వినతి పత్రం ఇచ్చిండు. మృతుని కుటుంబానికి చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయం. ఈ వార్తలు ఇట్లాంటి వార్తలు ఎందుకు చదువుతా అంటే ఈ వార్తలు చదివితే నాకు మంచి అనిపిస్తుంది. నాకు అది ఎందుకంటే రాజకీయాల గురించి ప్రతిరోజు చెప్తుంటే రాజకీయ గురించి ప్రతిరోజు మాట్లాడుకోవచ్చు, కానీ మానవత్వం పరిమళించేది ఇట్లాంటి సేవా కార్యక్రమాలు. మనం మనుషులము, మనకంటూ ఒకటి నలుగురు ఉన్నారు అని మనల్ని గుర్తించేందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తేనే. మృతుడి కుటుంబానికి చిన్ననాటి స్నేహితుల ఆర్థిక సాయం. జైతాల జిల్లా ఎండవేల్ మండలంలో వెంకటేశం అని ఇటీవల ఏంటిది యాక్సిడెంట్ చనిపోతే చిన్ననాటి స్నేహితులు ఎప్పుడు 1991 సంవత్సరాల క్లాస్మేట్స్ వాళ్ళందరూ కలిసి ఒక 21,000 అంటే 21,000 రూపాయలు అట్లా ఫ్రెండ్స్ అందరు కలిసి వాళ్ళకు భరోసా కల్పించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దళారుల వైపా లేక రైతుల వైపా? అది మంచిర్యాల జిల్లా అంటే మధ్యవర్తులు దళారులను బతికించడం కోసం అధికారులు రైతులను మోసపెడుతున్నారని నిన్న సిపిఎం బృందం చెన్నూరు మండలం పద్మనగర్లో పత్తి మిల్లు వద్ద పత్తి అమ్మడానికి వచ్చిన రైతులను వివరాలు తెలుసుకున్నారు. మధ్యవర్తులను నమ్మించడం కోసమే
అధికారులు రైతులు గోసపడుతున్నారని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిండు. రైతులు పంట పండించడానికి ఎంత కష్టపడతారు, మరి అమ్ముకోవడానికి కూడా ఇంకా కష్టం అంటే కొంచెం అధికారులు అక్కడ ఇవ్వడానికి కొద్దిగా ఆ రైతుల కష్టాలు కొద్దిగా. నరేందర్ రెడ్డిని భారీ మేయర్తో గెలిపించండి. మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న చెప్పినట్టుగా నిన్న ఉస్మానాబాద్ గార్డెన్లో నిన్న ఆత్మీయ సభ జరిగింది. నరేందర్ రెడ్డిని మంచి మేయర్తో గెలిపించారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తాను. నేడు బైన్సాలో మాతా రమాబాయి అంబేద్కర్ జయంతి మహోత్సవం. బైన్సా పట్టణంలో ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క సహచరిని రమాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా బైన్సా పట్టణంలో మహోత్సవం ఘనంగా జరపబడుతుందని. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్. ఓటింగ్ బ్యాంక్తోనే బీజేపీకి మద్దతు తెలుపుతున్న బీఆర్ఎస్ అట. నిన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటైనవి. అందుకే ఓటమి భయంతోనే బీజేపీ మద్దతు తెలుపుతుంది. బీఆర్ఎస్ బీజేపీ మద్దతు తెలుపుతుందని చెప్తున్నారు. పోచమ్మ గుడిని తొలగించకండి, జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. ములుగు జిల్లా కేంద్రంలో బస్టాండ్ సమీపంలో ఉన్న పోచమ్మ గుడిని అభివృద్ధి పేరిట తొలగించద్దని నిన్న జిల్లా కలెక్టర్కు అక్కడ ఉన్న లోపల వినతి పత్రం ఇచ్చిండు. ఇవి ఈరోజు మన సూర్యదిన పత్రికలో వచ్చిన వార్తలు. మీ చుట్టు ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఏ సమస్యలైనా సరే జస్ట్ వీడియో రూపంలో నా నెంబర్కి సెండ్ చేయండి. మనం పొద్దున ఎప్పుడైనా సరే మన విషయాన్ని మనం చర్చించుకుంటాము. అది ఎలాంటిదైనా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, మన సమస్యను ప్రభుత్వానికి తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎలాంటి సమస్య అయినా సరే వీడియో రూపంలో ఖచ్చితంగా నా నెంబర్కు సెండ్ చేయండి. మీకు తోడుగా ఈ భాస్కర్ ఖచ్చితంగా చర్చిస్తాడు. అలాగే మన ఛానల్ను ఇంత గొప్ప ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దీవెనలు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ.